చంద్రబాబు పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగుతుందని ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలను చంద్రబాబు ఏనాడు అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చెప్పారు. వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కక్షపూరిత రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. స్కీముల పేరుతో స్కాములకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వం బుద్ధి మారాలని కోరుతూ వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దాని కూటమి ప్రభుత్వంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో సహజంగా ముందుంటుంది. కానీ దురదృష్టం 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వేచి చూసాం సంవత్సర కాలం. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో 6 ప్యాక్ అన్నారు, 7 ప్యాక్ అన్నారు. దరిదాపుగా 143 హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని వెలగబడతా ఉన్నారు. సహజంగా ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకాలుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి వైనం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ మనం చూసాం. ఇప్పటివరకు కూడా ఏదోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారనే భావన మాత్రం కాదు. ఈ రాష్ట్రంలో ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు. ఏ స్కీము రాదు, స్కాములు మాత్రం ఉంటాయి. ఏ ఒక్కరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీకి ఈ రాష్ట్రంలో పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. అందుకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి ఈ ప్రభుత్వం